ఏం చెప్పేదండి, అంతా ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. టోటలీ ఫాల్స్. టోటలీ ఫాల్స్. అంటే మీకు మీ అబ్బాయికి దీనికి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారా? చాలా సింపుల్ అండి. నాకంత పొలిటికల్ కెపాసిటీ ఉండి నేనంత పలుకుబడి కలిగిన వ్యక్తినైతే నా పిల్లవాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదండి రంజీ ట్రోఫీ. ఎక్కడ ఆడాడు? మీరు రికార్డ్స్ చూడండి. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు మా పిల్లోడు. ఓకే. ఆడకుండా మేమేట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఇక రెండవది, నిజంగా నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే విహారీని తీసేసినప్పుడు మా పిల్లోని కెప్టెన్ చేసుకుంటాను కదా. సింపుల్ థింగ్. నాకంత కెపాసిటీ ఉంటే, నాకంత కెపాసిటీ ఉండి ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే పని అయితే నా పిల్లని ఒక మ్యాచ్ కూడా ఆడించుకోలేకపోయినానే. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదండి మా పిల్లవాడు. ఆడని మ్యాచ్ ఆడకుండా, ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా కెప్టెన్ ఎట్లా ప్రభావితం చేస్తాడు నాకు అర్థమే కాదు. తను మ్యాచ్ల్లో తప్పుడు నిర్ణయాలను తీసుకొని టీం సెలక్షన్లో టీంని 11 కరెక్ట్గా వేసుకోలేక తను ఓడిపోయి, అది ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఏడన్నా వీళ్ళని క్వశ్చన్ చేస్తారో లేదా సపోర్టింగ్ స్టాఫ్ ఏదన్నా ఇతను అడుగుతారని ఆలోచించి మా పిల్లవాడి పైన నా పైన నిందేసి వెళ్ళిపోయాడు. అవును అవును. సరే, ఇప్పుడు మీరు ఆయనకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పాలని కోరుకుంటున్నారు? ఆయనకి ఎందుకు చెప్పేదండి, ఆయన ఇంత దూరం తీసుకెళ్ళిన తర్వాత అతని గురించి మేం చెప్పడమే. ఇంకా ఇప్పుడు ప్లేయర్ ని టార్గెట్ చేయడం ఏంటండి? మీరు ఇండియా ఆడారు, సంస్కారం లేదా? నువ్వు ఎంత పెద్ద క్రికెట్ ఆడావు, ఒక ఇండియాకి రిప్రజెంట్ చేసావు, ఆంధ్ర కెప్టెన్ గా ఉన్నావు. అప్కమింగ్ ప్లేయర్ పైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసి వాడిపైన నువ్వు ట్వీట్లు పెట్టడం వల్ల నీ స్థాయి నువ్వు దిగజార్చుకున్నావు. వాడి ఇక్కడ డెబ్యూ కూడా చేయలేదండి పిల్లవాడు. మీకు అర్థమవుతుందా మేడం? అవును సార్, అవును అర్థం. డెబ్యూ కూడా చేయలేదు వాడు. వాడు తప్పు చేసుంటే అసోసియేషన్కి చెప్పండి. మీరు తప్పు చేశారు కాబట్టి మేము అసోసియేషన్కి చెప్పాం. అలాగా మీరు ఎందుకు చేయలేకపోయారు? కానీ విహారీ గారు తప్పు చేశారు అని మీ వాడు మరి మిగతా వాళ్ళు క్రికెట్ వాళ్ళు అసోసియేషన్ కంప్లైంట్ చేశారంటున్నారు. అది తప్పండి, అది ఫాల్స్. అది ఓకే. ఫస్ట్ డే విహారీని కెప్టెన్ నుంచి తీసేశారు. తీసేసినప్పుడు విహారీ తన టీం ప్లేయర్స్ అందరితో కూడా కెప్టెన్ తనే ఉండాలని చెప్పి పైన మ్యాట్ రేమ్ రాయకుండా కింద సంతకాలు పెట్టించాడు. మీరు అది ఇప్పుడు ఏ ప్లేయర్ని అడిగినా చెప్తారు. ఇప్పుడు నేను అనుకోండి టీంలో సభ్యుల్ని కెప్టెన్ గారు సంతకం పెట్టమన్నారంటే పెడతాను, ఎందుకంటే నాకు ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. కెప్టెన్ నన్ను ఆడించడేమో, ఎందుకు పెట్టమన్నాడేమో. కొంతమంది అడగకుండా సంతకం పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది అడిగి పెట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మ్యాచ్లు అయిపోయింది కదా, సీజన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ప్లేయర్లను అడగాలి, ఇది ఏ రోజు పెట్టారు మీరు? ఇది నిన్న పెట్టింది కాదు మేడం. ఈ లెటరే ఫాల్స్ అంటున్నారు. 100% మేడం. నేను లెటర్ ఫాల్స్ అనట్లేదు, లెటర్ డేట్ ఫాల్స్ అంటున్నాను. ఓకే. ఇప్పుడు బెంగాల్తో జరిగిన మ్యాచ్ రోజు మా పిల్లవాడి పైకి గొడవకు వచ్చాడు. అతను కొట్టను పోయాడు, బండబూతులు తిట్టాడు. ఆ రోజు మేము కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేసినప్పుడు అంటే నేను లీగల్ గానే పోయాను. బీయింగ్ నేను కూడా ఒక క్రికెట్ ప్లేయర్, నేను లీగల్ గా పోయాను. అయ్యా మా వాడిని ఈ విధంగా తిట్టాడు, మా వాడు టీంలో కూడా లేడు, అట్లీస్ట్ 14లో కూడా లేడు, 17th ఉన్న వాడిని అమ్మ నా బూతులండి, మీకు తెలియదు అవి ఎలా తిట్టాడంటే అలా తిట్టాడు, కొట్టను పోయాడు. ఇలా చేయడం తప్పు కదండి అని చెప్పి నేను అసోసియేషన్కి లీగల్ గా కంప్లైంట్ ఇచ్చా. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా మీకు? మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతని పైన 5 కంప్లైంట్లు వచ్చాయి. విహారీ పైన అంటే ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఎవరో ఒకరు ముందడుగేయాలని. మేము ఎప్పుడైతే విల్ టేక్ ఫస్ట్ స్టెప్, మిగిలిన వాళ్ళంతా కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు విన్నారంటే అసలు దారుణంగా ఉంటాయి. మీకు మచ్చుకు చెప్తాను చూడండి. ఇండియా టీం మ్యాచ్ జరుగుతుందండి. కోహ్లీ కానీ రోహిత్ కానీ ఏ ప్లేయర్ అన్నా బస్సులో నుంచి అందరూ ఓటిగా దిగుతారా? విహారీకి ఏమండి 10 కోట్ల కారులో రాలేడా గ్రౌండ్ కాడికి? ఎందుకు దిగుతారండి బస్సులో? దే షో ది యూనిటీ, అంతే కదా. అవును సార్. ఇతను రాడు, మీరు కనుక్కోండి ప్లేయర్స్ ని. ఇతను టీం బస్సులో రాడు, అదొక కంప్లైంట్. ఇతను సపరేట్ గా కారులో వస్తాడు, అదొక కంప్లైంట్. టీం వాళ్ళందరూ కలిసి
హోటల్లో ఉంటారు కదండి, ఉమ్, ఉమ్, ఉమ్. కోహ్లీ అనుకుంటే ఒక 10 కోట్ల రూపాయల బంగ్లాలో ఉండలేడా? బీసీసీ ఏం ప్రొవైడ్ చేస్తుందో ఆ రూమ్స్ లో ఉంటారు, అంతే కదండి. Correct. ఇతను అక్కడ ఉండడు, ఇతను సపరేట్ గా అపార్ట్మెంట్స్ లో ఉంటాడు. ఒక మేనేజర్ ని ఇదే మరి విజయ్ హజారే జరిగేటప్పుడు బండబూతులు తిడతాడు, అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను హోటల్స్ లో డ్రగ్స్ లిక్కర్ తీసుకుంటాడంట, అదొక కంప్లైంట్ ఇచ్చాడు. ఇవన్నీ పెద్దవైపోయినాయి. దానికి మా ఓడు మొదటి కారణం అని చెప్పి మా ఓడి పైన కక్ష సాధిస్తాడు. ఇది జరుగుతుంది. కానీ యాక్చువల్లీ మీ వారు ఏం తప్పు చేయలేదు. ఈజ్ ఎ రికార్డ్ హోల్డర్, ఆల్ ఇండియా రికార్డ్ ఇన్ కూచ్ బెహార్. 22 balls 52 runs చేశాడు. ఈజ్ ద ప్రొఫెషనల్ వికెట్ కీపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ ఇన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మీరు కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి కోచెస్ లో. ఒక డేస్ మ్యాచ్ జరిగేటప్పుడు 4 రోజుల మ్యాచ్ లో కీపర్ ప్రొఫెషనల్ ఉండాలా లేదా మేడం? ఖచ్చితంగా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు టీమ్ సెలక్షన్ మీరు చేసేసుకొని, మీరు పేపర్ రాసేసుకొని, మీరు ఓడిపోయి ఆ టీములో సభ్యుడే కానీ మావాడి పైన నిందేయడం ఏంటి మేడం? పోనీ నా పైన నిందేసావు. నీకు అంత కెపాసిటీ ఉంటే నిన్ను ఏ రోజైతే తీయించారో ఆ రోజు నేను నా కొడుకుని కెప్టెన్ చేసుకుంటాను కదా మేడం. అట్లీస్ట్ మ్యాచ్ కూడా ఆడించుకోలేకపోయినానే. ఎవరు కెపాసిటీ ఉన్నళ్ళు? ఇట్లా ఫాల్స్ అలిగేషన్స్ అన్ని చేసి ఒక పిల్లవాడి కెరీర్ పైన ఇండియా ఆడాడు సంస్కారం లేదు మేడం అతనికి. ఎంత పెద్ద ప్లేయరు, ఒక చిన్న ప్లేయరు, డెబ్యూ ప్లేయరు, వాడిని విధంగా మానసికంగా 2.5 నెలలు టీంతో తిప్పుకొని ఒక మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వకుండా లాస్ట్ లో మీరు ఓడిపోయి వాడిని ఎట్టంటే తిడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అసోసియేషన్ కే చెప్పాం మేడం. మళ్ళీ వీ రిప్రజెంట్ అసోసియేషన్. ఎందుకంటే అసోసియేషన్ ఎవరికి చిన్నది కాదు, అసోసియేషన్ అందరికంటే పెద్దది, ఉన్నతమైనది. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోవాలి. బట్ నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేశాడు కాబట్టి నేను కూడా అతని పైన చెప్పాను. బట్ నేను వ్యక్తిగత ఆరోపణలు కాదు, ఇదంతా టీమ్ ప్లేయర్స్. మీరు ఆంధ్రాలో ఎవరిని అడిగినా విహారీ ఏం చేస్తారు, విహారీ హ్యాబిట్స్ ఏంటి, విహారీ నేచర్ ఏంటి, విహారీ స్టైల్ ఎలా ఉంటుంది మీరు కనుక్కోండి. నేను చెప్పింది తప్పు అయితే ఇదే ఛానల్లో మీరు చెప్పండి, నేను సారీ చెప్తాను. సారీ కాదు, కాళ్ళు బట్టి క్షమాపణ చెప్తాను.